హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏమి స్వాగ్ స్వామి, అది సోనియా గారి స్వాగ్. వామ్మో, టీఆర్పీలు బద్దలయ్యే ఎపిసోడ్ అనమాట. సో నిజంగా అంటే సోనియా గురించి నేను చాలా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చా, అంటే ఆమె పర్సనాలిటీ మీదకి వెళ్ళటం కానీ ఇలా. నేను చెప్తున్నాను, నిజంగా సోనియా రెండు విషయాలు మార్చుకొని ఉంటే సీజన్ 8 విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్న ఒక కంటెస్టెంట్ సోనియా. ఎందుకు చెప్తున్నానో చూడు, ఆ రెండు కూడా ముందు చెప్పి ప్రోమో స్టార్ట్ చేస్తా. సో ఎపిసోడ్ గురించి ఏం లేదులేండి, ఇంక అందరు టాప్ 5 పెడతారు, ఇద్దరు మిగులుతారు, అవినాష్ అండ్ టేస్టీ తేజ. నబీల్ వచ్చి అవినాష్కి ఇది వాడతాడు. సో టేస్టీ తేజ లాస్ట్లో కాసేపు టెన్షన్ పెట్టి టేస్టీ తేజని కూడా సేవ్ అంటాడు. నేను ఆల్రెడీ ఇంతకు ముందు రివ్యూలో చెప్పాను, అక్కడ టేస్టీ తేజ అని పెట్టిందే అవినాష్కి వాడటానికి. సో దానితో ఇంకొంచెం బలం చేకూర్చిన పాయింట్ ఏంటంటే, అవినాష్ బ్రదర్ వచ్చి ఈరోజు నబీల్ టాప్ 1లో పెడతాడు. సో అది పెట్టకపోయి నేనకే వాడేవాడు. అందుకే అది అయిపోయి ఒక మాట అంటాడు, యష్మి కానీ నువ్వు కానీ ఇద్దరు ఉంటే నేను వాడకపోయేవాడు కాదని. నేను ఈ మాట చెప్పా, ఓజీ టీంలో ఎవరున్నా కానీ వాడడు, అది బీబీ టీంకి తెలుసు. పృథ్వీ ఉన్నా యష్మి ఉన్నా ఎవరున్నా వాడు. సో అందుకే వాళ్ళు టేస్టీ తేజ అని అవినాష్ని పెట్టారు. టేస్టీ తేజ జనాల ఓట్లతో సేవ్ అయిపోయాడు. రైట్, ఇది మ్యాటర్. ఎపిసోడ్ రివ్యూ ఓకేనా. ప్రోమో రివ్యూకి వద్దాం. బాబా సోనియాజీ అని ఎందుకు అనిపించిందంటే, సోనియా సీజన్ 8 విన్నర్ మెటీరియల్ ఈ రెండు మార్చుకుంటే, అంటే కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ, కండిషన్స్ అప్లై. ఏమేంటి తెలుసు అవి? ఆమె విషయాన్ని చాలా ఈజీగా కనిపెట్టగలదు, కానీ ఎక్కడ ఫెయిల్ అంటే మాటలు దొరికిద్ది, పర్సనాలిటీ మీద కమెంట్ చేస్తే. అది ఒక్కటి మార్చుకొని నెక్స్ట్ ఈ గ్రూప్ గేమ్ ఏదైతే ఉందో, అసలు ఇంట్లో అందరికంటే ముందు గ్రూప్ గేమ్ని ఐడెంటిఫై చేసింది సోనియా గారి. అసలు మీ ముగ్గురు కలిసి ఆడుతున్నారు అని. ఓకే, సో ఇప్పుడు సోనియా గారికి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని అనిపించిందంటే మిగిలిన వాళ్ళకి కూడా అనిపించి ఉంటుందిగా. ఓకే, అయితే ఎవరినైతే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అందో ఫస్ట్ నిఖిల్ అంటది. సో వీళ్ళేం చేశారు తెలివిగా, నిఖిల్ అటువంటి వాడు కాదు, ఇటువంటి వాడు కాదు అని అందరూ చల్లార్చారు. యష్మి, ప్రేరణ అందరూ వచ్చేసేవాళ్ళు. అప్పుడు ఓవరాల్గా నిఖిల్ అండ్ పృథ్వీతోటి ఏం మంచిగుంటూ స్టార్ట్ చేసింది. సో నువ్వు ఎవరినైతే గ్రూప్ గేమ్ అన్నారో, ఓకేనా, ఎవరినైతే నువ్వు గ్రూప్ గేమ్ అన్నావో వాళ్ళతో ఉండటం వల్ల నీ గేమ్ డైల్యూట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నీకు ఫస్ట్ ఒకటి అనిపించింది అనుకో గ్రూప్ గేమ్ అని, ఆ గ్రూప్ గేమ్కి ఎగరెస్ట్గా నిలబడి నువ్వు వాడితే యువర్ ఫైటర్. అసలు విన్నింగ్ రేస్ అంతే ఇంకా సోనియాది, ప్రొవైడెడ్ అదొక్క పాయింటే కాదు, పర్సనాలిటీ మీద కూడా కమెంట్స్ ఆపితే. ఎందుకంటే తిను ఒక విషయాన్ని చాలా బాగా అసెస్ చేయగలదు. సో చాలా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టగలదు. అసలు ఆ మాటకు వస్తే ఈ సీజన్లో ఎవరు పనికిరారు సోనియా పెట్టే పాయింట్స్కి. ఎందుకు ఆమె నామినేషన్ తప్పుతి అంటే, ఆ పాయింట్ ఊరికి పెట్టదు, ఆ పాయింట్ ఊరికి పెట్టి పర్సనల్గా ఒక కమెంట్ వేసేస్తాయి, నువ్వు అది నువ్వు ఇది అని. అది నిజంగా ఈ రెండు మానుకుంటే స్వామి, ఎప్పుడు సోనియా గురించి నెగిటివ్గా చెప్పినా, నేనే కాదు ఎవరు బయట చెప్పినా ఆమె పర్సనాలిటీ మీదకి వెళ్తుంది. ఏ గ్రూప్ అయితే అందో వాళ్ళతోనే క్లోజ్గా ఉంటాం. సో కెమెరాలు అయ్యే ఫోకస్ చేయటం, వాటి వల్ల వెళ్ళిపోయింది. ఓకేనా. సో అదర్వైజ్ సోనియా ఖచ్చితంగా సీజన్ 8 విన్నర్ మెటీరియల్ అని చెప్తాను నేనైతే, ఏది ఈ రెండు మార్చుకుంటే. సో ఇప్పుడు వచ్చేద్దాం. ఇక్కడ సోనియా వచ్చేసింది. నా ఫస్ట్ నామినేషన్ ఏం ప్రోమోస్ ఆమె అది. అబ్బా, మీరు నమ్ముతారో నమ్మరో, 5 సార్లు చూశాను నేను. ఎపిసోడ్ అయిపోయాక ఈ ప్రోమోని నేను 5 సార్లు చూశాను. అంటే ఇంకా నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒక ప్రోమోని 5 సార్లు చూడటం అంటే. రైట్, వచ్చి నా ఫస్ట్ నామినేషన్ ప్రేరణ అంటది. వచ్చావా అక్క అంటది. ఈమెకి ఈ మధ్య కొంచెం ఎక్కువైంది కదా. సోనియా ఫస్ట్ నుంచి ఉంటే ఆమెకి ఇంత ఉండేది కాదు. ఏమో 1 అంటే ఆమె 2 అంటది, ఏమో 2 అంటే ఆమె 4 అంటది. సో అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, చిరంజీవి గారి సినిమాలో, కాశీకి పోయారు కలిసిపోయారు అనుకున్నావా, అదే పవరు అదే ఇది అన్నట్టు సోనియా అసలు వచ్చి కూర్చోవడం కూడా ఆ స్వాగ్ ఏంటి స్వామి అన్నాక, వచ్చావా అక్క అంటే అక్కానా అన్నట్టంటే చెప్పు చెల్లె అంటది. అమ్మా నువ్వు నాకు అక్కవు కాదమ్మా, నిఖిల్కి అక్కవను. మరి నువ్వెందుకు అక్క అన్నావు దాన్ని? వై డిడ్ యూ టోల్ అక్క, అది వాడికి నాకు సంబంధించిన విషయం, నువ్వెందుకు అన్నావు అనగానే వెంటనే కొంచెం డౌన్ అయింది. ఏమైనా ఉన్న విషయం అదే. నామినేషన్లో బాగా మాట్లాడుతుంటే, ఇప్పుడు వచ్చావా అక్క అని ఎటకారం కంటే ఆమె గాలదా? ఆ పద్ధతిగా నా ఫస్ట్ నామినేషన్ పేరని చెప్పబోయింది, చెప్పేలోపు కదిలించుకున్నావు, అయిపోయింది. మనకున్న అప్డేట్ ప్రకారం గంటలు సాగినాయి అంట నామినేషన్స్. అంటే కొన్ని గంటలు, అవన్నీ లైవ్లో కూడా వేయటానికి సాధ్యమో కదా నాకు తెలియదు. అసలు నిఖిల్ అండ్ సోనియా గాంధీ 3 గంటల పైన, ప్రేరణది కూడా గంటల పైనే. అంటే ఒక సోనియానే ఒక రోజు మొత్తం తినేసే అంతుంది. ఎపిసోడ్ వేస్తే 3, 6 గంటలు, 3, 2, 5 గంటలు అంటే 5 రోజులు వేయచ్చు ఎపిసోడ్ అయితే, లైవ్ కాకుండా. గంట కదా, ఒక్కసారి 40 నిమిషాలు 50 నిమిషాలు వేస్తాడు. ఈ ఒక్కదానికే జరిగినట్టు చూపించాలంటే 6 ఎపిసోడ్లు అవుతాయి.
ఓన్లీ సోనియా ఎపిసోడ్లే 6 ఎపిసోడ్, ఒక వారానికి సరిపడే టైం ఉంది కాబట్టి దాన్ని ట్రిమ్ చేస్తారు, ఎడిట్ చేస్తారు. సో అంత ఇదనమాట. సో అయిపోయాక నేను నెక్స్ట్ నామినేషన్ నిఖిల్ అని చెప్పింది. నిఖిల్ అని చెప్తా ఏం చెప్పిందంటే, నువ్వేదైతే యష్మి మీద ఫీలింగ్స్ ఉన్నాయో అవి చెప్పుండాల్సింది కదా, సంథింగ్ అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఏదైతే ఉందో, అంటే యష్మికి నువ్వు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సింది కదా మీ ఇద్దరి విషయంలో అన్న సెన్స్ అనమాట. నేను ఇంకా క్లియర్గా చెప్తున్నా. వెంటనే నేను ఎప్పుడు అలా చేయలేదు, అమ్మాయి క్లారిటీ ఇచ్చా కదా అన్నట్టు చెప్తా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నాకు అలా తెలుసుంటే ఐ యూస్ టు కట్ ఇట్ ఆఫ్ అన్నట్టు అంటాడు. అంటే వెంటనే అందుకే నేను కట్ ఇట్ ఆఫ్ చేసా కదా అన్నట్టు అంటాడు. నువ్వెక్కడ కట్ ఇట్ ఆఫ్ చేసావు అన్నట్టు యష్మి అంటుంది. ఇది పాయింట్. ఇది నేను గత కొన్ని రోజులుగా మొత్తుకుంటుంది ఇదే. ఎంతసేపటికి మీరేంటంటే లాస్ట్ టైం ఏమో ఒకరిని, ఈసారి ఏమో ఒకరిని, ఇది మోసాలు అది మోసాలు, ఏ వచ్చి బీపై బి వచ్చి, ఈ కాదు మ్యాటర్. సీరియస్ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ ఒక మనిషికి ఇష్టం లేకపోయినా ఓకే, ఇష్టం లేదని చెప్పాలి. ఆ చెప్పటంలో ఫెయిల్యూర్ అంతా 2 నాలుకల ధోరణి. చాలా సేఫ్గా మాడతాడు. ఇప్పుడు ఒకటండి, నేనేమంటున్నాడు, నాకు అటువంటి ఫీలింగ్స్ లేవన్నట్టు చెప్పాడు. నేను సమరైజ్ చేసి చెప్తున్నా. నీవు అటువంటి ఉంటే నాకు చెప్తుంటే నేనే కట్ ఇట్ ఆఫ్ చేసేదాన్ని అని యష్మి అంటుంది. అంటే నువ్వు ఆ విధంగా నాకు కన్వే చేయలేదని యష్మి అంటుంది. ఎగ్జాక్ట్లీ ఇదే కదా మనం చెప్పుకుంది. ఆయన షర్ట్ వేసుకుంటే ఆయనకి ఎందుకండి మంట, ఆయనతో బాగుంటే ఆయనకి ఎందుకండి, గౌతమ్తో బాగుంటే. ఇవన్నీ దేన్ని డినోట్ చేస్తాయి, ఇవన్నీ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇదే నేను గత 15-20 రోజులు చదువుతుంది. గాజల్ సెట్ చేయటము, జాకెట్ బటన్స్ ఏవో కుట్సో ఏవో ఉంటాయి కదా, అది ప్రేరణ గారే చెప్తారు. సో రెడీ అయ్యేటప్పుడు జాకెట్ హుక్స్ కానీ పెడుతుంటారు కదా అవి. సో నీకు క్లియర్గా ఇప్పుడు నువ్వు చెప్పిన మాట సింపుల్. ఒక్క నిఖిల్ అందరిని ముంచేశాడు. ఎంతమందిని ముంచేశాడంటే ఈ విషయంలో వాళ్ళ బ్యాచ్ మొత్తాన్ని ముంచాడు. సో ఆ మాట చెప్పకుండా యష్మిని ముంచాడు. ప్రేరణ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి చెప్పమ్మా అసలు వీళ్ళిద్దరి మధ్య ఏమి నడుస్తుందంటే, సార్ అందరికీ యష్మి నిఖిల్ అనుకుంటారు కానీ నిఖిల్కి కూడా యష్మి అంటే ఇష్టమే సార్ అంది. ఎందుకు కలిగింది ఆమెకు ఆ అభిప్రాయం? పృథ్వీ ఒక టైంలో లేచి, సార్ ఏ వచ్చి బీపై, బి వచ్చి సిపై, బట్ బీకి మాత్రం ఏ మీద లేదు, బీకి సి మీద ఉంది, సికి బి మీద ఉంది ఇట్లా చెప్పాడు. ఏంటి ఆ తర్వాత కామెడీగా వాడేదో చెప్పాడు అన్నావు కానీ ఒక సీరియస్ నోట్లో, ఒక సీరియస్గా నాకు బయట రిలేషన్ ఉందని ఎందుకు చెప్పలేకపోయావు? ఇప్పుడు ఎందుకు బయట ఇంత ఫేక్, ఇంత మాస్క్ అని ఎందుకు ఆయన మీద వస్తుంది? ఇప్పుడు ఇటుపక్క యష్మిని ఇబ్బంది పెట్టినట్టేనా? ఆయన పర్సనల్గా ఏదైతే ఆ కావ్య గారు ఉన్నారో ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తున్నా, గేమ్కి రిలేటెడ్. ఎందుకంటే గేమ్లో ప్రేమ గురించి చెప్పమన్నాడు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఆ ఎపిసోడ్ అయిపోగానే ఆమె ట్వీట్ వేసింది కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి. పర్సనల్ విషయాలు మనకెందుకు లేకపోతే ఓకే. సో ఈయన ఏదైతే అనుకున్నాడో దానికి రిఫ్లెక్షన్గా ఆమె చెప్తుంది. ఈయన లవ్ మ్యాటర్లో ఆయన ఎపిసోడ్లో చెప్పిన దానికి ఆన్సర్ అటు నుంచి వస్తుంది. ఉన్నప్పుడు కోరిలేట్ అయిన ఒక పాయింట్ అది. దాని పర్సనల్ పాయింట్ అనుకుంటే అది తప్పు. చాలా ఏమో చెప్పిన దానికి ఆమె ఆన్సర్ ఇస్తున్నట్టు బయట నుంచి. సో నిఖిల్ అన్న మాటకి కావ్య బిగ్ బాస్ ఎదునీట్లో లేకపోయినా బయట ఉండి రెస్పాన్స్ అవుతున్నట్టు అట్లా అర్థం చేసుకుంటే మనకి ఆన్సర్ దొరికింది. రైట్. సో ఇక్కడ ఇతను చేసిన ఫస్ట్ నుంచి తప్పిది. క్లియర్గా చెప్పొచ్చుగా యష్మితో, యష్మి నా రిలేషన్ ఇది కాదు అని. సో బుగ్గగిల్లటం ఎందుకు, హక్ చేసుకోవటం ఎందుకు? మళ్ళీ ఆయన పెద్ద పెద్ద నీతి గ్రంథాలు. గౌతమ్ ఒక్కసారి నో అంటే నో, ఎస్ ఆమె నో అంది, అక్క అని గమ్ముకున్నాడు ఆయన. అక్క అన్నాడు అంతే. విచిత్రం ఏంటంటే ఇది పెద్ద మ్యాటర్ కింద వెళ్ళిపోయింది. ఓయమ్మ లాస్ట్ సీజన్లో సుబ్బుని, ఈ సీజన్లో యష్మిని అని. ఆయన క్రష్ అన్నాడు, ఇష్టం లేదండి, నమస్తే అక్క అన్నాడు, మూలకెళ్ళి కూర్చున్నాడు. అది రాంగా లేని ఫీలింగ్స్ని ఉన్నట్టుగా చూపించి సీజన్ సెకండ్ వీక్ నుంచి అలా చూపించి సోనియా వెళ్ళిపోయినప్పటి నుంచి క్లోజ్గా ఉండి 12వ వారానికి వచ్చేసాక నాకు అటువంటి ఏమి లేవని నేను కట్ ఇట్ ఆఫ్ చేశానని చెప్తే, నువ్వు ఎలా కట్ ఇట్ ఆఫ్ చేసావు, నువ్వు అలా నాకు కన్వే చేస్తే నేను అసలు అప్పుడే చెప్పేదాన్ని కదా అని యష్మి అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఓన్లీ యష్మి తీసేయండి. యష్మి ఏదో ఆయన్ని ఇదే. యష్మి ఒక రకంగా ఏంటంటే డమ్. నిజం చెప్తున్నా కదా, ఆ అమ్మాయి ఏంటంటే కోపం వచ్చిన పొలమని మాట్లాడింది కానీ అన్ని తెలివితేటలు ఈజీగా బయటపడిపోద్ది. అటువంటిప్పుడు ఇప్పుడు ఈయన అనే పదాలు కూడా చూడండి, కొన్ని కనికట్టు పదాలు వాడతాడు. ఈడ ఏమున్నా బయట చూసుకుందాం రా, ఇక్కడ ఫ్రెండ్లీగా ఉందామంటే దాన్ని నువ్వు తేల్చినట్టే తేల్చినట్ట. ఓహో ఇక్కడ ఉంటే ఇష్టం లేదేమో గేమ్ కాబట్టి బయటికి వెళ్ళాక తెలుసుకుందామంటే ఇదేమో అని అనిపిస్తుందిగా బీయింగ్ లేడీ.
అది ఎప్పుడు తెగింది? నిన్న తెగింది. నిన్న క్లియర్ కట్గా చెప్పాడు. ఎందుకు చెప్పాడు నిన్న కూడా? దీంట్లో కూడా లాజిక్ ఉంది. వాళ్ళ మదర్ వచ్చి ఏం చెప్తుంది? యష్మితో కట్ చేసుకో, ప్రేరణకి దూరంగా ఉండు అంటే ఏంది? ఓకే, మా రిలేషన్ ఏదైనా తేడాగా పడుతుందేమో, ఇట్లా ఏమన్నా పెయిర్గా మాట్లాడుకుంటున్నారేమో అని నాకు ఆల్రెడీ సరే ఆయన ఎమోషన్ నేను అర్థం చేసుకోగలను. ఆయన ఎమోషన్లో బాధ ఉంది అనుకుందాం. ఓకే, ఆ బాధ అంతా చెప్పాడు. సో నిన్నటి నుంచి కూడా యష్మి అలా బిహేవ్ చేస్తే యష్మి తప్పైంది. ఎందుకని? అక్కడ ఏంటి చెప్పాడు? నేను కొట్టించుకోనైనా తిట్టించుకోనైనా ఆమెతో కలుస్తాను అనేది ఇంత స్ట్రాంగ్ పాయింట్ ఎప్పుడు వచ్చింది? నిన్న వచ్చింది ప్రేమ గురించి చెప్పినప్పుడు. ఈ ప్రేమ గురించి చెప్పినప్పుడు అన్న పదాలు ముందే చెప్తే, వాళ్ళ మధ్య రాకముందే చెప్తే, యష్మి మళ్ళా ఇలా బిహేవ్ చేస్తే అది తప్పైంది. అది తప్పైంది యష్మిది. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో యష్మి తప్పు ఎక్కడ? యష్మి తప్పు కొంచెం ఎక్కడంటే ఏన్ని ఉడికించడానికి, ఏన్ని బొప్పుని చేయడానికి చూసారా? అది కూడా నిఖిల్ మీద ఇష్టంతోనే. మళ్ళా నీకు తెలియదు ఎన్ని. ఒరే స్వామి, నువ్వేంది ఆశలు పెంచుకుంటున్నామో? లేదు, నా టైపు కాదు, నాకు సీరియస్ రిలేషన్ ఉంది. ఏ చెప్పలేకపోయాడు? ఈవెన్ నాగార్జున గారు కూడా బోల్డ్ సార్లు చెప్తాడు వీళ్ళిద్దరిని ఇచ్చేస్తా అంటే, సరదాగా సాటర్డే ఎపిసోడ్లో కానీ సండే ఎపిసోడ్ కానీ. అప్పుడు కూడా ఒక సీరియస్గా చెప్పొచ్చు కదా, సార్ నాకు ఇష్టం లేదు సార్ అని. సో నీకు దీన్ని నిరూపించుకోవటానికి ఈ 10 వారాల్లో ఎన్ని ఛాన్సులు వచ్చాయి? ఒక సీరియస్గా యష్మి ఇంకా కుదిరితే పోయి విష్ణువుతో చెప్తున్నాడు, నాకు బయట రిలేషన్ ఉందని తెలుసు కదా, అది ఇదని. నువ్వు అది గట్టిగా చెప్పు. నువ్వు అది గట్టిగా చెప్తేనే కదా. మోర్ ఓవర్ అది తప్పుగా అర్థం చేసుకోవడానికి ఒక రీజన్ ఏంది? ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు, సోనియా అండ్ అభయ్ నవీన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కూడా చాలా. సో నేను చాలా ఒక మంచి సంక్లిష్టమైన ఫేజ్ నుంచి వచ్చాను. సో ఇంకా మా ఇద్దరికి ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. సో దాని నుంచి మళ్ళీ ఈ ప్రెజర్ తీసుకోవాలంటే కష్టంగా ఉంది అన్నాడంటే ఏంటి? ఎవడైనా ఏం అర్థం చేసుకుంటాడు? వీళ్ళిద్దరి మధ్య ఎండ్ అయిపోయిందని అర్థం చేసుకుంటాడుగా. ఇంకా ఏంది స్వామి? ఎక్కడ స్వామి జెన్యూనిటీ? ఈరోజు సింపుల్గా నేను ఎప్పుడో కట్ ఇట్ ఆఫ్ చేశానంటే, నీకోసం అమ్మ ఎంత పడుతుందని చెప్పినట్టుంది ఒక రకంగా చెప్పాలంటే. సారీ టు సే దిస్. సో నా కోసము యష్మి ఎంత పడినా నేను కట్ ఇట్ ఆఫ్ చేశాను అన్నట్టుంది. ఇప్పుడు ఆ అమ్మ ఏముంది? ఇక్కడ నేను బ్యాడ్ అయ్యా కదా అంది. దట్స్ ట్రూ. యష్మినే బ్యాడ్ అయ్యింది కదా పాపము. సో ఇక్కడ చూడండి తెలివిగా. ఇప్పుడు వీళ్ళ బ్యాచ్ వీళ్ళు ఎలా ఇది చేసుకుంటారో నాకు ఒక పెద్ద ఇది. దీన్ని కూడా మళ్ళీ మసిపూసి మారేడికాయ చూసి ఏమన్నా మాయ చేస్తారేమో. మాయ వీళ్ళ దగ్గర ఈ కనుకట్టి యంత్రాలు భలే ఉంటాయండి. ఇప్పుడు ఇవన్నీ చూపించడానికే మనకి ఆ రోజు ప్రేరణ గారిని పోయి అడగటం కానీ, ఒక సీక్రెట్ చెప్పు కేక్ పెడతా అని. వీళ్ళు కేక్ తిని సీక్రెట్ చెప్పారు. ఇంకా ఓకే లేదు సార్, నిఖిల్కి కూడా ఉంది, బయటపడ్డు, కాజల్, జాకెట్ ఇవన్నీ అంటారు ఆమె. పృథ్వీ అంటాడు. ఇంట్లో ఎంతమందికి ఇలా వచ్చినప్పుడు అరే ఏదో చుట్టూ తిరుగుతుందని నువ్వు అని ఉంటే తెలియదా? ఎందుకు ఎంట పెడతారు అమ్మాయిలు చెప్పినా కానీ? అందుట్లో యష్మి చాలాసార్లు అంటది, ఒక్కసారి కాదు. అరే నేనేదో బతిమలాడి నీ వెనక తిప్పించుకుంటున్నా అనుకో, నాకు కూడా ప్రపోజ్ చేసే వాళ్ళు 3-4 ఉన్నారు ఓకే అని. లేదమ్మా అది కాదు మ్యాటరు, నీకో నీ ప్రేమకో దండం, అసలు లేదు నాకు నీ మీద అని క్రిస్టల్ క్లియర్ గా చెప్తే దాని వల్ల ఇండైరెక్ట్ వేలో చెప్పాడు. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, ఈ నిఖిల్ ఫ్యాన్స్ కానీ వీళ్ళు ఏదో ఒక పాయింట్ పట్టుకొస్తారు. ఏదో క్లిప్ ఉంటుంది కదా, అదేదో మొత్తం ఈ 12 వారాల్లో యష్మి ఇంక మన పనికి మనం ఉందాము అన్న క్లిప్ ఏదో దొరికింది ఎతికితే, అది తెచ్చి చూడండి రా ఎంత జెన్యూన్ గా చెప్పారా నిఖిల్ యష్మికి, మన పాటికి మనం ఉందామని. ఇప్పుడేమంటారా అంటారు. అది కాదు నాన్న, అది కొంచెం సీరియస్నెస్ మ్యాటర్ అయినప్పుడు గట్టిగా చెప్పాలి. దట్ ఈస్ వాట్ సోనియా ఈజ్ ఆస్కింగ్. నీకు అంత ఇది లేనప్పుడు ఎందుకు కన్వే అయ్యేలాగా ఇది చేయటం? పోనీ అది యష్మికి ఒక్కదానికి అర్థమైందా? ప్రేరణకి అర్థమైందిగా, పృథ్వీకి అర్థమైందిగా, ఇంట్లో వాళ్ళకి అర్థమైందిగా, విష్ణుప్రియ కూడా చెప్పింది కదా ఏదో నిన్ను ఉడికించడానికి చేసింది అని. పగిలిపోయే నామినేషన్స్ ఉంది. స్టే ట్యూన్, రేపు ఇంకా మాట్లాడుకుందాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.